ఇన్నోవాలు ఇచ్చి కొత్త మహేంద్ర బొలేరోలు ఇచ్చి గ్లామర్ బండ్లు ఇచ్చి పోలీస్ స్టేషన్ కింద బడ్జెట్ ఇచ్చి ఏంలే టానాకు పబ్లిక్ వస్తే జర్ర మర్యాదగా మాట్లాడుర్రి అంటే అది కూడా బరువైతుంది. దోస్తానా పోలీసింగ్ లో అవార్డులు తీసుకుంటున్న మన పోలీసు వాళ్లకు సీఎం సార్ సొంత జిల్లాలే ఒక దివ్యాంగుడు అని కూడా చూడకుండా బలుపు చూపించిన ఎస్ఐ భాగవతం చూడురి. చూసినాక మీ నోట్కేమనిపిస్తే గదా అనుకోరి. పబ్లిక్ తోటి మర్యాదగా మాట్లాడుండ్రి. టానాకొచ్చే పబ్లిక్ కు పోలీసులు అంటే గౌరవం ఉండేటట్టు మెదులుండ్రి అంటే ఇంటున్నారా? మేము ఇట్లనే ఉంటామంటున్నారు. పబ్లిక్ చుట్టుపట్టి కుదిచ్చుడు బాగా అలవాటైన కొంతమంది పోలీసు వాళ్ళు. సిద్దిపేట జిల్లా మీరుతోటి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఓ దివ్యాంగుని పట్టుకొని ఎంత బలుపు చూపించిండో చూడుండ్రి. ఏందే ఐలన్నా అంతగానం ఎందుకు వచ్చిండు ఎస్ఐ? పోలీస్ స్టేషన్ లోపల ఒక చిన్న భూమి పంచాయతీ విషయంలో మా అన్న మొగుళ్ళ మల్లేశం గారు పెద్ద మనిషిలాగా మాట్లాడడానికి వెళ్తే ఎస్ఐ అసహనానికి గురై డబ్బులు ఇవ్వలేదనే ఒక నెపంతో ఆయనను కొట్టడం జరిగింది. ఎందుకు కొడుతురు అని చెప్పేసి నేను అడగడానికి నేను వెళ్తే బయట కూడా నిన్ను ఓడి రమ్మన్నాడు కానీ నానా బూతులు తిట్టి చర్చల రహితంగా నన్ను కొట్టడం జరిగింది. ఇన్నరా మళ్ళా ఉల్టా ఐలన్నే ఎస్ఐని తిట్టి కొట్టిండని కానిస్టేబుల్ తోటి కేసు పెట్టిండ్రు పోలీసు వాళ్ళు. మరాళ్ళు తలుచుకుంటే బ్రహ్మొచ్చి బాధిండని కూడా సాక్ష్యం తయారు చేసి చట్టం ముంగట నిలబెట్టే అంత సత్తా ఉన్నోళ్ళు సామాన్యులు నెగలవశమా? సీఎం సార్ ఇలాకల్నే ఇట్లా వర్దిల్లుతున్నది ఫ్రెండ్లీ పోలీసింగ్. ఇదంతా చూసినాక కాకి బట్టలు వేసుకొని కండ్లు నెత్తికెక్కినాయిరా సోడిగా. నిజంగానే తప్పు చేసినోడు ఉంటే కోర్టు చూసుకుంటది గాని నువ్వేమనివరా కొట్టేదానికి? నీ బలుపు బండకేసి కొట్ట మనిషివా మృగానివా? దివ్యాంగున్నట్లా కొట్టేదందుకు సిగ్గు శరం లేదురా వారి? నీ కండ్ల కాకులు బొడవా, నీ చేతులు ఇరిగిపోను. నీ అన్ననో తమ్మును అట్లనే కొడతావురా పాల్తు గాని. మీ అందరికి చిట్టబుద్ధి అవుతున్నది గాని ఏం చేస్తాం? సారు పుట్టుకతోనే అందరిని దాన్ని హక్కును సంకల పెట్టుకుని వచ్చే